శస్త్రచికిత్స చేయించుకున్న జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని ప్రజాసేవలో పాల్గొనాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ యువ నాయకులు పంతం సందీప్ పార్టీ కేడర్తో కలిసి కాకినాడ సర్పవరం జంక్షన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి పీఠాపురం పాదగయ క్షేత్రం వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పంతం సందీప్ మాట్లాడుతూ కాకినాడ రూరల్ మరియు డివిజన్ స్థాయి జనసేన నాయకులు కార్యకర్తలంతా కలిసి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం, పార్టీ బలోపేతం కోసం ఈ పాదయాత్రను ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమంగా చేపడుతున్నామన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని, ఆయన పూర్తి స్థాయిలో ప్రజాసేవలో మళ్లీ పాల్గొనాలని వారు బలంగా కోరుకుంటున్నామన్నారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పూర్తిగా కుదుటపడి ప్రజాసేవలో మరింత ఉత్సాహంతో కొనసాగాలని ఆశిస్తూ పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురం వరకు ఈ పాదయాత్ర సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ లో మొత్తం కాకినాడ రూరల్ జన సైనికులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. 3 రోజుల క్రితం మన ప్రీతమ నాయకులు, జనసేన పార్టీ అధ్యక్షులు, మన ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరగడం జరిగింది. ఆయన కుడిభుజానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా బాంబే వెళ్లి పలకరించడం జరిగింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు త్వరిగా ఆరోగ్యం పూర్తి స్థాయిలో కోలుకుని ఎలా అయితే గత 2 సంవత్సరాలుగా ప్రతి పల్లెలోని అభివృద్ధిని పరిగెట్టించారో అదే విధంగా ఇక ముందు కూడా తీసుకెళ్లాలని, ఆయన ఆరోగ్యానికి ఇకపై కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదని కాకినాడ రూరల్ జన సైనికులందరూ కరప మండలం అయితేనే, కాకినాడ రూరల్ మండలం జన సైనికులు అయితేనే, డివిజన్ లో ఉన్న జన సైనికులు అయితేనే, వివిధ స్థాయి నాయకులు, రాష్ట్ర నాయకులు అయితేనే అందరూ కూడా ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో ఇవాళ కాకినాడ సర్పవరం జంక్షన్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో దండం పెట్టుకుని ఇక్కడ మొదలై పాదయాత్రగా మన పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యున్సీ అయినటువంటి పిఠాపురంలోని పాదగయ క్షేత్రం వద్ద వరకు కూడా పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి స్వామివారికి ఆశీర్వచనాలకై నడుచుకుంటా వెళ్ళి కోరబోతా ఉన్నాం. ఎందుచేతంటే మొన్న మనం కాకినాడలో కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు, ఒక జెన్సీ మీటింగ్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనం చూసే ఉన్నాం వీడియోలు. ఒక అమ్మాయి అడుగుతుంది, అన్న ఎలా ఉన్నారన్నా, మీరు బాగున్నారా అని. బాగున్నానమ్మా, ఏం అలా అడిగామని అడిగారు పవన్ కళ్యాణ్ గారు. ఏం లేదన్నా, మీరు బాగుంటే మేము అందరం బాగుంటామన్నా 10 కాలాల పాటు అన్నారు ఆయన, అన్నది ఆ అమ్మాయి. ఇదే మూలంగా ఆయన బాగుంటే రాష్ట్రం ఎప్పటికీ బాగుంటది. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకుని పూర్తిగా ప్రజాసేవలో మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో కొనసాగాలని, దానికి స్ఫూర్తిగానే మేము అందరం కూడా ఇవాళ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర ఇక్కడ మొదలుపెట్టి పిఠాపురం వరకు వెళ్ళబోతా ఉన్నాం. దీనికి ఆ భగవంతుని ఆశీస్సులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ ఆశీస్సులు కూడా అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.